అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని మీడియా సంస్థల్లో రకరకాలైనటువంటి వార్తలు ఈ స్టాంప్ సంబంధించిన ఇష్యూతో బయటపడుతూ ఉన్నాయి. వాటిలో ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద కొన్ని ఆరోపణలు, చాలా మటుకు అబద్ధాలు చెప్పడం జరుగుతోంది. వాటి వాస్తవాలేంటి, చట్టబద్ధమైన విషయాలేంటి అన్నది రికార్డ్ స్ట్రైట్ చేయడం కోసం, అందరి ముందు కూడా నిజాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఎవరైనా ఈ ఫలానా వాళ్ళు తప్పు చేశారని అంటారు, కానీ ఇక్కడ ఏంటంటే ఎస్ఆర్సీఏ తప్పు జరిగిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మా వెరిఫికేషన్లో బయటపడింది, మాకు సంబంధించినటువంటి ఇబ్బంది కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళగలిసాం. అంటే మేమే ఇక్కడ విజిల్ బ్లోయర్, ఎవరో తీసుకొచ్చి మా మీద ఆరోపణ చేయలేదు. మేము పలానా స్టాంప్ వెండర్ నుంచి మేము తీసుకుంటున్నటువంటి స్టాంప్ పేపర్స్ నకిలీ అని మేము భావించి, అది మాకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఆ విషయాన్ని మేము పోలీసుల దృష్టికి తీసుకొచ్చి మా బ్యాంకర్సు, మా లెండర్సు, మా ఆఫీషియల్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చర్యలు తీసుకున్నాం. కానీ ఏంటంటే ఈ రాజకీయ సంస్థలు అనుకోండి, రకరకాలుగా దాన్ని అర్థం చేసుకోకుండా విషయాన్ని ఏదో 900 కోట్ల స్కామ్ జరిగిపోయింది, 4.5 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడం జరిగిందని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల మేము మీ మిత్రులందరి ముందుకి రావాల్సి వచ్చింది. మొదటగా ఏంటంటే మేము చెప్పదలుచుకున్న విషయం, మేము విక్టిమ్స్, అంటే మేమే బాధితులం, మేము బాధ్యులం కాదు. ఆ విషయం ఎప్పుడెప్పుడే మీకు అందరికీ తెలుస్తూ ఉంది. ఎవరైతే బోయా ఎర్రప్ప, ఆయన భార్య కట్టా భార్గవి, వీరిద్దరూ కూడా మీ సేవా కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ స్టాంప్ పేపర్స్ని ఫోర్జ్ చేసి మేము ₹1,00,000 ఇస్తే 100 రూపాయల స్టాంప్ పేపర్ మాత్రమే స్టాక్ హోల్డింగ్ నుంచి ప్రింట్ చేసి దాన్ని ₹1,00,000గా దిద్దేసి మాకు ఇవ్వడం జరిగింది. మేము దాన్ని నిజమే అనుకుని వాడడం జరిగింది. కొన్ని మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే ₹1,00,000 ఎగ్గొట్టడం కోసమే మేము వాడితో కుమ్మక్కాయమని చెప్తున్నారు. నిజంగా ₹1,00,000 మేము ఎగ్గొడితే ₹1,00,000 వాడికి ఆ రోజున మేము ఎందుకు పే చేస్తాం, అది కూడా బ్యాంకు ద్వారా. కాబట్టి మేము బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని మేము వెరిఫై చేస్తే ఎవరైతే మీ సేవకి ఇచ్చారో, అంటే ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఉన్న స్టాంప్ పేపర్స్ మా దగ్గర బ్యాంకులో వాళ్ళకి రెమిట్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మేమే ఆ ఫ్రాడ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎందుకు మేము పేమెంట్ చేయం. ఒక రకమైన యాదృశ్చికంగా మాకు ఈ విషయం తెలిసింది. ఆ స్టాంప్ పేపర్స్ చూసినట్లయితే ఎవరికి అనుమానం రాదు అది ఫేక్ స్టాంప్ పేపర్ అని. అంత జాగ్రత్తగా వాళ్ళు చేశారు. అనుకోకుండా ఏంటంటే ఆడిట్ సందర్భంగా అది మాట్లాడుకుంటూ అక్కడ స్టాంప్ పేపర్ ఉంటే ఒక ఆయన ఫోన్ తీసి QR కోడ్ కొట్టి ఇలా చూస్తే ₹100 కనబడింది ₹1,00,000 మీద. అది చూస్తే కొంచెం అనుమానం వచ్చిందనమాట. తప్పు చేసామని చూసి మళ్ళీ అదే నెంబర్ కొట్టి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కి వెళ్తే అది ₹100 ఉంది. దాని మీదేమో మా హైపోథికేషన్ డాక్యుమెంట్ ఉంది. అప్పుడు మాకు అనుమానం వస్తే, అయితే ఇది ఒక్క రోజులో మాకు తెలియలేదు, ఎందుకంటే అతనితో గత 3 సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతోంది. అంటే ఎస్ఆర్సి సంస్థ ఒక్క కళ్యాణదుర్గంలోనూ అనంతపురంలో కాకుండా అనేక ప్రాంతాల్లో మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్లో సింగనమల, హిందూపూర్, అనంతపూర్, ఇంకా అనేక చోట్ల కూడా మేము స్టాంప్ పేపర్స్ కొనడం జరుగుతోంది. ఒక కళ్యాణదుర్గంలో మాత్రమే కాదు, గుంతకల్, అనేక ప్రాంతాలు ఉన్న పేర్లు కూడా నాకు కొన్ని తెలియదు. అలాంటి ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. ఈ పర్టికులర్ స్టాంప్ వెండర్ దగ్గర ఇప్పటిదాకా మేము చేసినటువంటి పరిశీలనలో 463 స్టాంప్ పేపర్లు కొన్నాం ఆయన దగ్గర గత 2 సంవత్సరాల నుంచి. ఈ 463 స్టాంప్ పేపర్స్ వాటి విలువ సుమారు ₹23 లక్షల. అందులో చాలా మటుకు ఆయన జెన్యూన్గా ఇచ్చారు. ₹100, 5,000, 7,500 స్టాంపులన్నీ జెన్యూన్గా ఉన్నాయి. ₹1,00,000 స్టాంపులు మాత్రం ₹100 స్టాంప్ పేపర్ ఇచ్చారు. అలాగే సుమారు ఈ కంపెనీకి సంబంధించి ₹18 లక్షల మేరకు ఆయన ఈ డబ్బుని అంటే తప్పుగా తీసుకున్నారు. అలాగే కంపెనీ గ్రూప్ సంస్థల్లో కూడా ఒక ₹4.5 లక్షల అలా తీసుకోవడం జరిగింది. మొత్తం 463 స్టాంపుల్లో కూడా ఈ ₹22 లక్షల తప్పితే ఇంకా ఏది కూడా ప్రభుత్వానికి కూడా నష్టం రాలేదు. అయితే ₹22 లక్షల మాకే చాలా పెద్ద నష్టం. ఎందుకంటే బ్యాంకులకు మేము ఇచ్చిన డాక్యుమెంటు లో స్టాంప్ పేపరు డెఫిసిట్ వచ్చినట్టుగా అవుతుందన్నమాట. మనం తీసుకునేటువంటి హైపోథికేషన్ లిమిట్స్ ఏంటంటే
ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఒక కాంట్రాక్ట్ సంస్థ. అంటే వీరు బేసిక్గా రోడ్లు వేయడం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేయడం, లేదా కన్స్ట్రక్షన్స్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా హై వాల్యూలో ఉంటాయి. హై వాల్యూలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎన్హెచ్ఏఐ కానీ లేకపోతే అలాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ గ్యారంటీలు అడుగుతాయి. బ్యాంక్ గ్యారంటీ అంటే ఏంటంటే మనం డబ్బు ఇవ్వం, బ్యాంక్ మన తరఫున పెర్ఫార్మెన్స్ గ్యారంటీ ఇస్తుంది. అయితే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మన ఆస్తుల్ని వాళ్ళు కుదవపెట్టుకొని ఆ గ్యారంటీ రిలీజ్ చేస్తారు. అంటే మనం డబ్బు వాడటం లేదు, ఇక్కడ మన ఆస్తుల్ని అక్కడ పెట్టి వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ రిలీజ్ చేస్తారు. ఆ కాంట్రాక్ట్ అయిపోతే మళ్ళీ ఆ గ్యారంటీ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ తీసుకుంటాం. అంటే సరుకులు ఎలాగైతే మనం తీసుకొని అమ్ముతున్నామో మళ్ళీ కొంటుంటామో బ్యాంక్ గ్యారంటీలు కూడా తెస్తుంటాం, మళ్ళీ ఇచ్చేస్తుంటాం. అందుకనే వీటిని గ్యారంటీ నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్స్ అంటారు. అంటే ఫండ్స్ వాడడం, నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్స్. ఫండ్ బేస్డ్ లిమిట్స్ దేనికి వస్తాయి? మేము కొనుక్కుంటున్న సిమెంటు లేకపోతే తారో ఇలాంటివి ఉంటాయి కదా, బిటుమిన్ ఇలాంటివన్నీ కూడా వాటి మీద మేము ఫండ్ బేస్డ్ లిమిట్ తీసుకుంటాం. అది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి 900 కోట్ల రూపాయలు అన్న విషయం ఏంటంటే ఎన్హాన్స్డ్ లిమిట్. అది విషయం బయటికి తీసుకొచ్చిండేది ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిండేది, మేము దీన్ని బయటికి లాగాం కాబట్టి రేపు పొద్దున జరగబోయే ఎంతో ఘోరాన్ని నాపాము. ఈరోజు మా వల్ల ఇప్పటి వరకు మోసపోయిన ఎంతో మందిని కూడా మేము అంతో ఎంతో వాళ్ళకి కొంచెం చెప్పగలిగాం. మేము మాకు బాధ్యత ఉంది కాబట్టే మేము ఇంకా ఈ ర్యాకెట్ని అంతా బయటికి లాగి మేము వ్యవస్థ ముందు పెట్టాం. ఎస్పెషలీ ఇది ఇంతవరకు జరిగింది. అనవసరమైన రాగ్దాంతాలు మా కంపెనీ మీద వేశారు, అనవసరమైన నిందలు వేస్తున్నారు. కాబట్టి మీడియా ముఖాంతరంగానే నేను ప్రభుత్వం వారిని ఒక్కటే కోరుతా ఉన్నాను, దయచేసి ఈ ర్యాకెట్ పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి. ఒక వ్యక్తి ఒక ఊర్లో ఇంత చేయగలిగినాడు అంటే మన రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండిండొచ్చు, ఎంతమంది చేస్తూ ఉండొచ్చు. ఇది ఒకవేళ సిస్టంలో ఉండే లూప్ హోల్ని ఏదైనా కనుక్కొని వాళ్ళు ఇలా చేయడం మొదలు పెట్టారు అంటే డెఫినెట్గా ఇది ఒక్కరితో అయితే ఆగుండదు. ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద రాకెట్టే ఉంటుంది. అండ్ దీని వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ప్రభుత్వం వారు దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలనేసి నేను ప్రాధాయపడుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.